పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి. సో కార్యకర్తలు నిరాశ పడకుండా, క్యాడర్ పక్క చూపులు చూడకుండా, గెలిచిన ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారికి దిశానిర్దేశం చేశారు. మళ్ళీ ప్రజల్లోకి రాగల ఓపిక ఉంది, సత్తా ఉంది, ఆ వయసు కూడా ఉంది అన్నారు. సో మొత్తాన్ని కనుక చూస్తే ఆయనలో ఎక్కడా కూడా కృంగిపోయినట్టయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. అదే ధీమాతో ఉన్నారు, మళ్ళీ భవిష్యత్తు ఉంది అనేది ఇంత ఘోరమైన ఓటమి తర్వాత. అవుననుకోవచ్చా? బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్ సభ్యులకు ధన్యవాదాలు. పర్టికులర్గా ఒక భారీ విజయాన్ని సాధించి నిన్నటితో మంత్రివర్గ శాఖలు విభజన జరిగింది. పూర్తి స్థాయి పాలనకు సిద్ధపడుతున్న సందర్భంలో ప్యానల్లో ఉన్నటువంటి కూటమి ప్రతినిధులుగా ఉన్నట్టు అరుణ్ గారు, విద్యాసాగర్ గారికి శుభాకాంక్షలు. వారి పరిపాలనలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇప్పుడు మన టాపిక్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలి సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగం, దాంట్లో ప్రత్యేక హోదా, పాదయాత్ర చేస్తాడా, భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాని చుట్టూ మనం నడుస్తున్నాము. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓపిక ఉంది, సత్తువ ఉంది అనే మాటల్లో తప్పేం లేదు. కాకపోతే ఓపిక సత్తువ అనేది పాదయాత్రల్ని, పోరాటాలను నిర్ణయించదు. పరిస్థితులు కూడా అనుకూలించాలి. ఇప్పుడు నాకు ఓపిక ఉందని పాదయాత్ర చేస్తే ఎవరు చూస్తారు? పాదయాత్ర చేయడానికి కావలసిన పరిణామాలు రావాలి. నాకు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో అది కూడా కనపడింది. కొంత సమయం పట్టచ్చు అని కూడా చెప్పారు. కాబట్టి ఓపికండి పాదయాత్ర చేస్తే కుదరదు. ఓపికతో పాటు పరిస్థితులు కూడా అనుకూలించాలి. పరిస్థితులు అనుకూలించడం అంటే ఏంటంటే ప్రభుత్వం మీద ఒక అభిప్రాయానికి ప్రజలు రావాలి. పాదయాత్ర అనేది ఒక పెద్ద తిరుగుబాటు, పెద్ద విమర్శాత్మక పోరాటం. దానికి తగిన రోజులు రావాలంటే సమయం తీసుకుంటుంది. ఆ సమయం వరకు బహుశా వాళ్ళు ఓపిక పడతారు. కాబట్టి వాళ్ళ యొక్క రాజకీయ స్టాండ్ వాళ్ళు ప్రకటిస్తున్నట్టున్నారు. కానీ నేను అనుకుంటుంది, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రత్యేక హోదా ఒక పాయింట్ మాట్లాడి వెళ్తాను. ప్రత్యేక హోదా, విభజన చట్టం వేరువేరు. విభజన చట్టం హక్కు, ప్రత్యేక హోదా రాజకీయ హామీ. నా వ్యక్తిగత అభిప్రాయం 2019 నుంచి చెప్తున్నాను. ప్రత్యేక హోదాని భారతీయ జనతా పార్టీ ముగిసిన అధ్యాయంగా చాలా సందర్భాల్లో ప్రకటించింది. కానీ ప్రత్యేక హోదాన్ని రాజకీయంగా నీ మెడకు నేను, నా మెడకు నేను చుట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇప్పుడు ఆ డిమాండ్లు ప్రజలకు ఉపయోగపడే యాక్ట్ కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముగించేసిన అధ్యాయంగా చెప్పింది. ఈ పరిస్థితిలో వాళ్ళు ఇస్తారని నేను అనుకోను. కాబట్టి ఇవ్వని దానికోసం పోరాటం కన్నా బైఫర్కేషన్ యాక్ట్ లో మిగిలిపోయిన అంశాలు, అంటే పోలవరం కావచ్చు, రాజధానికి కావాల్సిన నిధులు కావచ్చు, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇట్లాంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు కావచ్చు, వీటిపైన శ్రద్ధ పెట్టి మన శక్తి సామర్థ్యాలను దానికి, లేదా మనకున్న అనుబంధాలు, కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమితో అనుబంధాలు, విభజన చట్టం పైన ఫోకస్ పెడితే మోర్ ప్రయోజనాలు ఉంటాయనేది నాకున్న వ్యక్తిగత అభిప్రాయం. చూద్దాం పార్టీలు ఏం చేస్తాయని చూడాలి. రెండో అంశం రాజకీయ పోరాటంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఉదాహరణకు ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చంద్రబాబు గారు అమలు చేస్తాడా చేయడం అనేది ఆయన చెప్పదలుచుకుని ఆయన చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చేస్తానన్న నమ్మకాన్ని కూటమి పెద్దలు వాళ్ళు చెప్పారు. రెండు ప్రజల మనసులో ఉంది. ఎవరో చెప్పితే గుర్తించుకొని తిరుగుబాటు చేయాల్సినంత బలహీనమైన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. ప్రజలు వాళ్ళ ఓన్ కెపాసిటీతో ప్రభుత్వం పట్ల అభిప్రాయానికి వస్తారు. కానీ సమయం తీసుకోవాలి. ఓపిక ప్రజలకి చాలా ఎక్కువ ఉంటుందని మన గమనంలో పెట్టడానికి ఉదాహరణ తెలంగాణ. బ్రహ్మనాయుడు తెలంగాణలో 100 రోజుల్లో 6 నెలల్లో 100 రోజుల్లో 6 హామీలు అని చెప్పారు. సరే, వాళ్ళు అమలు చేశారా లేదా తెలంగాణ పార్టీలు చూసుకుంటాయి. ఈ ప్రధానంగా రుణమాఫీ ఉంది కదా పాపులర్, ఆగస్టు 15 తేదీ లోపల అమలు చేయకపోతే రాజకీయ సన్యాసాలు జరుగుతాయి తెలంగాణలో. అంటే ఆగస్టు 15 లోపల అమలు కాలేదని అర్థం, అంటే 100 రోజులు అమలు కాలేదన్నా కదా ఆ రుణమాఫీ. ఇదే అజెండా మీద బీఆర్ఎస్ ఎన్నికల్లో పోయింది, హామీల అమలు ఉల్లంఘించారని. కానీ బీఆర్ఎస్ ప్రజలు ఓట్లేదు, రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి వేసినారు. అంటే అర్థం ఏంటంటే 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకునేది అంటే ప్రజలు తిరుగుబాటు చేయరు. ఒక ఓపిక ప్రజలకు ఉంటుంది. ఒక ప్రభుత్వం ఇప్పుడు జూలై 1వ తేదీ చంద్రబాబు గారు ఈ పథకాలు అమలు చేయలేదు అనుకున్నాం, చేయరని అనట్లేదు, అనుకున్నాం. వెంటనే ప్రజలు తిరుగుబాటు చేసి అంత వడివడిగా ఉండదు. ప్రజలకి ఓపిక ఎక్కువ, మీరు అన్నట్టుగా సమయం ఇస్తారు కొత్త ప్రభుత్వానికి. ఓపిక ఎక్కువ, కొత్త ప్రభుత్వం ఓపిక కూడా ఎక్కువ ప్రజలకి. అదే ప్రజలకి ఓపిక నశించిపోయింది అనుకోండి, మళ్ళీ మంచి పని చేసిన నమ్మరు. కాబట్టి ఈ బ్యాలెన్స్ ప్రజల్లో ఉన్నప్పుడు ఆ ఓపిక ఆ ప్రజలతో వచ్చేంత వరకు అధికార పార్టీ గుర్తు చేస్తూ ఉండొచ్చు, మీరు ఏం చెప్పారు ఏం చేశారని గుర్తు చేస్తూ ఉండొచ్చు. ఆడి వరకు పరిమితమై నిర్దిష్టమైన యాక్టివిటీ, నిర్దిష్టమైన సలహాలు సూచనలు ఇస్తూ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈ గోల్డెన్ ఛాన్స్ అంటారు. నేను ఖచ్చితంగా చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేడర్ చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. కొస నారాయణమూర్తి గారు ఒప్పుకోకపోవచ్చు. నా అంచనా ప్రకారం దాన్ని సరిదిద్దుకుంటూ వాళ్ళ విశ్వాసాన్ని పాదుగొలుపుకుంటూ పార్టీ యంత్రాంగాన్ని మరొకసారి యాక్టివేట్ చేసుకుంటూ ఈ గోల్డెన్ ఛాన్స్ అంటాను. ఈ 1 year లో పెద్ద ఎత్తున పోరాటాలు ఇవి చేయాల్సిన అవసరం లేదు. ఒక నిర్మాణాత్మకంగా
లెటర్ రాయడమో, సలహా ఇవ్వడమో, అసెంబ్లీలో అవకాశం వస్తే మాట్లాడడమో, ఇవి చేసుకుంటూ అసలు అసెంబ్లీకి వెళ్తే చాలు ఈ 1 year 11 మంది గెలిచిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్తేనే సరిపోతుంది అనుకుంటా పురుషోత్తం రెడ్డి గారు. అసెంబ్లీకి వెళ్ళడం, ఇంకో శాసన మండలి గురించి మనం శాసన మండలి మీరు ఒక గోల్డెన్ ఆప్షన్. విద్యాసాగర్ గారు అన్నట్టు ఒక నైతిక సమస్య వస్తుంది, ఆ రోజు మీరు రద్దు చేయాలనుకున్నారు కదా, ఏమవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నా పాయింట్ ఏంటంటే మీకు శాసన మండలి అరుదైన అవకాశం, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి, ప్రభుత్వాన్ని కొంత అడ్వైజ్ చేయడానికి, ప్రెజర్ బిల్డప్ చేయడానికి శాసన మండలి ఒక అరుదైన అవకాశం. దాన్ని పద్ధతిగా వాడుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు ప్రతిదాన్ని అడ్డుకుంటాం అనుకుంటే అది వేరే లైన్ తీసుకునేస్తాం. ఒక నిర్మాణాత్మకంగా దాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ప్రజలకు సానుకూల నిర్ణయాలు తీసుకొని మీ అభిప్రాయాలను ఎక్స్పోజ్ చేయడానికి, అంటే మీ అభిప్రాయాలు శాసనసభలో మీకు అవకాశం తక్కువ ఉంది అనుకుంటే ఇట్లా ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించుకుంటూ మీ పార్టీని మీరు సరిదిద్దుకునే యాక్టివిటీ 1 year లో చేస్తే ప్రజలు నిర్ణయానికి వస్తారు. ఈ 1 year లో ప్రజలు తేల్చుకుంటారు ఈ ప్రభుత్వం పట్ల మంచి వచ్చాడు. అట్లా అదే సందర్భంలో ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారనుకోండి, ప్రభుత్వం బాగా చేసేసి ప్రతిపక్షం ఏం చేసినా నమ్మరు. అధికార పార్టీ వైఫల్యాలే ప్రతిపక్షానికి ఆయుధాలు అవుతాయి. ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారు ఇంకొక డౌట్, ఇక్కడ ఇప్పుడు ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే పరిస్థితి ఉండొచ్చు? ఈ గెలిచిన ప్రతి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు అనేది గ్యారంటీ ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, భారత రాజకీయాలు అది వాళ్ళిద్దరు వదిలేయాల్సిందే. అధికార పార్టీ ఓపిక, తీసుకునే ఓపిక, ప్రతిపక్షాలు తప్ప ఇప్పుడు ఎక్కడ రాజకీయాలు విలువలు ఎక్కడ ఉన్నాయి? ఓడిపోయిన అందరూ పరిగెత్తడం. ఇప్పుడు శాసనమండలి అందరూ నేను చెప్పాడు కదా, నేను విన్నాను, ఇప్పటికే మీకు ఫోన్లు వచ్చి ఉంటాయి, లేకపోతే మళ్ళీ వస్తాయన్నాడు శాసనమండలి సభ్యులను ఉద్దేశించి. అంటే అర్థం ఏమిటంటే, అంటే వీళ్ళు పోయేదానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు తీసుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు, రెండు వాళ్ళకి సిద్ధపడాలి కదా. ఇప్పుడు వాళ్ళకి బస్సు ఎక్కువైపోయింది, మంత్రివర్గంలో ఎంతమందికి వెళ్ళాలి, ఇప్పుడు 161 మందికి 164 మంది గెలిచిపోయారు. వాళ్ళని సర్దిద్దడం, వాళ్ళని ఉపయోగించుకోవడం వాళ్ళకి తలకు మించి ప్రాణం. మరి వీళ్ళు ఎందుకు చేసుకుంటే అదనపు భారం అవుతారు, చెడ్డ పేరు అదనంగా అనవసరంగా. ఆ స్టాండ్ తెలుగుదేశం తీసుకుంటుందా లేదా కానీ అనుకుంటుందా అని వాళ్ళు అనుకోవాలి. వీళ్ళు ఓపిక సాడో పేడో తేల్చుకుందాం జగన్తో అనుకున్న కొంతమంది ఉంటారు, దాన్ని ఏమి పోయేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు నలుగురు పక్క వచ్చారు కదా గెలిచిన వెంటనే, ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది. నేనంటుంది అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించే తీరును బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక భావోద్వేగంతో వాళ్ళ శ్రీమతి గారిని వచ్చిన ఇష్యూలో ఆ పేరుతో ఆయన బయటకు వచ్చాడు, ప్రజలకు వెళ్ళిపోయాడు. లోకేష్ గారు పాదయాత్రకు వెళ్ళిపోయాడు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మైకి లేదనే పేరుతో అప్పటికే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళిపోయినాడు. అట్లాంటి పరిస్థితి రోజు ఇది ఇంటికి వస్తుందా? 11 మంది ఉన్నారని వాళ్ళు అట్లా వ్యవహరిస్తారా? లేదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసభలో ఏమంటున్నాడు? నేను ఆశ్చర్యపోయాను. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు జగన్ రెడ్డి అనేవాడు గెలిచిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని ఆయన పేరు పెట్టి మాట్లాడడానికి కూడా ఇష్టపడిన పరిస్థితులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దత్తపుత్రుడు అనే స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. అంటే ఇది మంచి వాతావరణం అంటున్నాను. వాళ్ళకి ఏ కారణం ఇచ్చాను ఇది గుడ్. అంటే ఒక విజయము, ఒక ఓటమి కొంతమంది వ్యక్తుల్ని, పరిస్థితుల్ని మార్చిందని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రజలే చాలా మందిని మార్చేస్తారు బ్రహ్మనాయుడు గారు. మనం అనుకుని ఊరు మారదు, మనం చెప్పితే ఏ రాజకీయ నాయకుడు మారడు, వాళ్ళు వినరు. కానీ ప్రజలు మాత్రం అందరినీ మారుస్తారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు మార్చారు. ఆయనకైనా ఒక విజ్ఞతతో గౌరవం పెరిగింది కదా. జగన్ రెడ్డి అనే స్థాయి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనడం అనేది ఆయన గౌరవాన్ని పెంచింది. అట్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దత్తపుత్రుడు ఇట్లాడే కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఆయన గౌరవం పెరుగుతుంది. ఇక్కడ పురుషోత్తం రెడ్డి గారికి ఇంకొక అంశం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా గెలిచి ఉన్నట్లయితే మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని అదే భాషతో సంబోధించేవారు, అందులో డౌటే లేదు, కాదంటారా? ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే కాదనలేం కదా. అది ఆయన ఓడిపోయారు కాబట్టి గౌరవంగా మాట్లాడుతున్నారు. ఎందుకోసం మారినా స్వాగతించాల్సిన మార్పు అంటారు. ఖచ్చితంగా ఓడిపినందుకు ఆయన మారినా, గెలిచి గౌరవంగా ఆయన మారినా స్వాగతించాల్సిన అంశం అంట. మంచిని మనం ఎందుకోవడం స్వాగతం. కాబట్టి అసెంబ్లీలో తెలుగుదేశం మన కూటమి వ్యవహరించే తీరు, ఈయన దాన్ని ఎట్ట రియాక్ట్ అవుతాడని తీరు, పాదయాత్రని నాకు ఇంకో 1 year వరకు చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. 1 year తర్వాత ప్రజలు మర్చిపోతారు కదండి. లాస్ట్ 2 years 2.5 years అయితే బెటర్ ఏమో. సార్ ఇప్పుడు చేసిన పాదయాత్ర ఉపయోగం ఏముంది? లాస్ట్ 2 years అయితే ఏదన్నా యూజ్ అవుతుంది ఎలక్షన్స్ కి. అప్పుడు ప్రజల్లో ఇంకా ఓపిక లేదు. అంటే ఇప్పుడే ప్రభుత్వం మీద పోరాడాలని ప్రజలు అనుకోరు. ఫస్ట్ పాయింట్. సార్ ఇంకా పాదయాత్రలు చూసే ఓపిక ప్రజలకు లేదు, ఆ పాదయాత్రని టెలికాస్ట్ చేసే ఓపిక పత్రికలకి, టీవీ ఛానల్కి లేదు సార్. ఇంకా ఈ తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు చూసి చూసి విని విని విసిగిపోయి ఉన్నారు అందరూ. ప్రజలకు ఓపిక ఉన్న బ్రహ్మనాయుడు గారు, వాళ్ళకి ఓపిక లేకపోయినా కేడర్ తో చేసుకోవచ్చు. పాదయాత్ర పెద్ద ఇష్యూ కాదు. కేడర్ కూడా ఈ రోజు ఏమనుకుంటున్నారు, మనం ఎందుకు ఓడిపోయినాం, ఎక్కడ తప్పు జరిగింది, ఈ 5 ఏళ్ళు జరిగింది, దాని గురించి కదా కేడర్ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు నేను అనుకుంటూ తొందరపడతాడని నేనైతే అనుకోవట్లేదు. మనకు ఆ పైకి వచ్చింది కానీ మెసేజ్ ఆయన చెప్పాడు కొంత టైం పట్టచ్చు యాక్టివిటీ పెరగడానికి. నేను అనుకుంటుంది 1 year వరకు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ 1 year వరకు
ప్రభుత్వాన్ని స్టడీ చేయడం, కేడర్ను సరిదిద్దుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ కావడం అనే ఓపికని అధికార పార్టీ తెచ్చుకుంటే వారికి మంచిది, రాష్ట్రానికి మంచిది.